రోషిని అక్క అయ్యో వదలండి వదలండి చచ్చిపోనివ్వండి. అమ్మ రోషిని పనిచేసేవే నన్ను చావనివ్వండి. నన్ను ఎందుకు కాపాడారు? నాకు బ్రతికే అర్హత లేదు. నా చావే మా నాన్న మీకు చేసిన ద్రోహానికి శిక్ష. నీకేమన్నా పిచ్చి పట్టిందా రోషిని? నా కన్న తండ్రి ఇలాంటి వాడని నిజంగా నాకు తెలియదండి. అలాంటి దుర్మార్గుడి కడుపును పుట్టినందుకు నాకు సిగ్గుతో చచ్చిపోవాలనుంది. దేవుళ్ళ లాంటి మావయ్య గారిని చంపిన హంతకుడి కూతురని అందరూ నా వైపు అసహ్యంగా చూస్తుంటే నేను తట్టుకోలేనండి. నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. అయ్యో అవే మాటలు పెద్దదినా. ఫోన్లే మీనాక్షి, తండ్రి అలా చేశాడంటే ఏ కూతురికైనా ఆ మాత్రం బాధ ఉంటుంది. ఎంత ఓదార్చినా ఆ బాధ ప్రాణం పోతానే పోతుంది. ఏంటండి మీరు కూడా? అంటే నా ఉద్దేశం ప్రాణం పోవడం గురించి కాదు, బాధపోవడం గురించి చెప్తున్నాను అంతే. నువ్వు అసలు ఆ విషయమే మర్చిపో పెద్దదినా. మావయ్య నాన్నని చంపారంటే నేనే నమ్మడం లేదు. నువ్వెలా నమ్ముతున్నావు? మావయ్య లొంగిపోయినంత మాత్రాన, ఆ అమ్మాయి ఎవరో సాక్ష్యం చెప్పినంత మాత్రాన నేనే రుజువైనట్టు కాదు పెద్దదినా. తొందరలోనే అసలు హత్య చేసిందెవరో బయటపడి మావయ్య నిర్దోషిగా తిరిగొస్తారు. అవునవును, నిజం మీనాక్షి. చంపింది నేనే అని నిరూపించే వరకు మీనాక్షి నిద్రపోయేలా లేదు. అమ్మ రోషిని, ఇందాక మా అన్నయ్యని మీ నాన్న చంపాడని ఒప్పుకున్నాడు కాబట్టి ఏదో ఆవేశంలో 4 మాటలు అన్నానే కాని ఆ పెద్ద మనిషి మా అన్నయ్యను చంపాడు అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. మా అమ్మ నమ్మకపోతే నేను కూడా నమ్మను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు రోషిని. నీకేమన్నా అయితే నేను అసలు తట్టుకోలేను. అమ్మా రోషిని, కాసేపు రెస్ట్ తీసుకో. కాశీ, నువ్వు దగ్గరుండి చూసుకో. పదండి, మనమెందుకు ఇక్కడ, పదండి. జాగ్రత్త. మీనాక్షి బాగారు, జాగ్రత్త. మా డాడీ ఇంకెప్పటికీ బయటికి రాకుండా చూస్తేనే నేను దొరకకుండా ఉంటాను. ఆస్తి కూడా ప్లాన్ చేసి నా పేరు మీదకి మార్పించుకోవాలి. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? హోమం పూర్తయితే కష్టాలన్నీ తొలగిపోయి అందరం సంతోషంగా ఉంటామనుకుంటే మావయ్య అరెస్ట్ అయ్యి కొత్త సమస్య వచ్చి పడింది. నాకు తెలిసి నాన్న కొట్టినందుకు కోపం పెంచుకొని హత్య చేసేంత దుర్మార్గుడైతే మావయ్య కాదు. ఎందుకు నేరం తన మీద వేసుకున్నాడు? తస్సదియ్య, కూపిలాగటం, ఆరా తీయడం మాత్రమే కాదు, దిగులుగా ఉంటే బాధ పెంచటం, కోపంగా ఉంటే రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉంటే పుల్లలు పెట్టి గొడవ పెట్టడం కూడా నా పనే. మనుషులు మనశ్శాంతిగా ఉంటే నాకు నిద్రపట్టి చావదు కదా.
ఓసిని తస్సదియ్యా, మీ మేనమామ ఎంత నీచానికి ఒడిగట్టాడే మీనాక్షి. కోపంలో చేయి చేసుకున్నంత మాత్రాన కక్ష పెంచుకొని నీలువెత్తు మనిషిని, మా అన్నయ్యని పొట్టన పెట్టేసుకుంటాడా? అమ్మో! డబ్బు కట్టలు విసిరేసి కేసు నుంచి బయటపడగలనన్న అహంకారం మనిషికి. ఆ నర్సెవరో చూసి బండారం బయటపడేసరికి ఆస్తంతా నీ పేరు మీద రాసి తన మీద పడ్డ మచ్చని తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నాడు. చిచి, బంధువని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుందనుకో. మావయ్య నాన్నని చంపుంటాడని తప్పుగా ఊహించుకొని నింద వేయకండి అత్తయ్య. మావయ్యకి ఆస్తుందన్న అహంకారం ఉంది, డబ్బుందన్న గర్వం కూడా ఉంది. స్థాయి తక్కువైతే కించపరిచి మాట్లాడతాడే తప్ప సాటి మనిషిని చంపేంత క్రూరత్వం ఆయనలో లేదత్తయ్య. పరువు కోసం ప్రాణమిస్తాడు కాని పరువు పోయిందని పగ పెంచుకొని ప్రాణం తీసే నీచ గుణం మావయ్య వ్యక్తిత్వం కాదు. నేరం ఒప్పుకోవడం వెనుక ఇంకేదో కారణం ఉంది తప్ప అదే నిజమని నాకైతే అనిపించడం లేదు. వెంటనే ప్లేట్ మార్చేయాలి. అదే కదా, నాకు కూడా అదే అనిపించింది మీనాక్షి. మా అన్నయ్య మీద నాకున్న అభిమానంతో ఆవేశంలో ఆ సమయానికి ఏదో అనుమానించేశాను గాని ఆయన 4 మాటలు అన్నానే కాని మనసుకైతే ఆయన హత్య చేసే మనిషి కాదని పీకుతానే ఉందనుకో. ఏదేవైనా మీ మావేది చాలా గొప్ప మనసు మీనాక్షి. నేరం చేయకుండా జైలుకు వెళ్లటమే కాకుండా కన్న కూతుర్ని కాదని కోట్ల ఆస్తిని నీ పేరు మీద రాశాడు. ఎంత గొప్ప కదా. మావయ్య రాసిస్తే మాత్రం నేను తీసుకుంటాను అత్తయ్య. మావయ్య మంచి మనసుతో నాకిచ్చిన ఆ ఆస్తి ఎప్పటికైనా పెద్దదిన అన్నయ్యలదే. అంతేలే మీనాక్షి, ఆయన ఇచ్చాడని దానం పుచ్చుకుంటావా ఏంటి? మనం ఉన్నంతలో గొప్పగా బతుకుతాం తప్ప ఒకరి దగ్గర చేయి చాపి మరొకరి మోచేతి నీళ్లు తాగే రకం మనం కాదు కదా. అయినా అందరూ నీలాగా గొప్పగా ఆలోచిస్తారా ఏంటి మీనాక్షి? ఆస్తులు పెరిగితే గర్వం, ఆశ పెరుగుతాయి. మంచి మనసు పెరగదు కదా. గుణగణాలన్నీ కూడా పుట్టుకతోనే రావాల్సిందే. ఇదిగో మీ పెద్దదన రోషిని ఇందాక చేసిన రచ్చంతా ఎందుకనుకుంటున్నావు? కన్న తండ్రి జైలుకెళ్ళాడని కాదు, ఆస్తంతా అతగాడు నీ పేరు మీద రాసిచ్చాడనే ఆవిడ బాధంతాను. చూస్తూ చూస్తూ కోట్ల ఆస్తి నీ పేరు మీదకొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. చచ్చా, అదేం కాదత్తయ్య. వదినకి ఆస్తి మీద అంత ఆశ ఉంటే మా అన్నయ్యని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అన్ని సుఖాలు వదులుకొని కాపురం ఎందుకు చేస్తుంది? సడన్ గా మావయ్య అలా అరెస్ట్ అయ్యేసరికి తట్టుకోలేక అలా ప్రవర్తించింది అంతే. అంతేలే మీనాక్షి, డబ్బు మీద యావన్న మనిషి అయితే మీతో పాటు కలిసిమెలిసి ఎలా ఉండగలుగుతుంది? ఏదేవైనా రోషిణి ఆస్తి కన్నా అభిమానానికే విలువనిచ్చే మనిషి అమ్మా. అందుకే ఈ ఇంటి పెద్ద కొడలుగా బాధ్యత తీసుకుంది. సర్లే మీనాక్షి, జరిగినవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. నేనొస్తానే. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. మీ నాన్నని చంపిన దుర్మార్గుణ్ణి నేనే.
మీనాక్షి గారు, భానుమూర్తి గారు తన ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసిచ్చారు. ఈయన గారు హత్యానేరం తన మీద వేసుకుంటే కన్న తండ్రిగా త్యాగం చేశాడని పొంగిపోయాను కానీ ఆస్తిని మీనాక్షికి రాసిచ్చి షాక్ ఇస్తాడని ఊహించలేకపోయాను. ప్రతిసారి కార్తీక్ని దొంగని చేసి అవమానిస్తున్నానని మీనాక్షికి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు ఈ ఆస్తిని అడ్డు పెట్టుకొని నన్నెంత చిన్న చూపు చూస్తుందో ఏంటో. మీనాక్షి మంచిది కాబట్టి నా మాటల మాయలో పడలేదు. దీనికి అసలే ఆస్తిపోయిన బాధ ఉంది. ఒండి మీద కారం చల్లినట్టు మీనాక్షి మీద 4 మాటలు ఎక్కువ చెప్తే అగ్గి రాజుకుని ఇంట్లో గొడవలు భగ్గుమంటాయి. అప్పుడు నా కడుపు మంట కూడా చల్లారుతుంది. ఓర్ నాయనో, ఓర్ దేవుడో, ఓలమ్మో, ఇంతలోనే అంత పెద్ద మార్పా? ఆస్తిలా చేతికి అందిందో లేదో తస్తదియ్యా. అప్పుడే మాట మారింది, ప్రవర్తన మారిపోయింది. డబ్బు మహిమే అదమ్మా. ఏ పనైనా చేస్తుంది, ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. చూసావా అమ్మాయి? అమ్మ ఏంటి అమ్మాయి? నా దగ్గర చనువు తీసుకొని ప్రవర్తిస్తే బాగోదని ఇంతకు ముందే చెప్పాను. ఊరుకో అమ్మాయి, నువ్వు భలేదానివి. నువ్వు కోపడినంత మాత్రానా నేను నీకు పిన్నిని కాకుండా పోతానా? నువ్వు నా కూతురు కాకుండా పోతావా? ఎంత అనుకున్నా మనం ఒకటే. ఇది ఇంటికొచ్చిన దగ్గర నుంచి నన్ను తెగ ఇరిటేట్ చేస్తుంది. పీక పిసికి చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఇదిగో, ఊహించకుండా నడమంత్రపు సిరి వచ్చి నెత్తి మీద పడేసరికి మీనాక్షికి పొగరు తాలకే ఎక్కింది. ఆ ఆస్తి ఇచ్చేసరికి తండ్రిని చంపినవాడు మహాత్ముడైపోయాడమ్మా. నువ్వెన్నైనా చెప్పమ్మాయి, నా దృష్టిలో మీ నాన్న మాత్రం దుర్మార్గుడే. హే, ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. వామ్మో, ఈ రాక్షసు నన్ను చంపినా చంపేస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు నన్ను చంపినా సరే మీ నాన్న మాత్రం దుర్మార్గుడే అమ్మాయి. అదే ఒక్కగానొక్క కూతురివి కదా, అల్లారు ముద్దుగా పెంచుకొని నీకు దక్కాల్సిన ఆస్తిని నిర్దాక్షిణ్యంగా కూతురు అన్న జాలి కూడా లేకుండా ఆ మీనాక్షికి దారదత్తం చేయడం దుర్మార్గం కాదంటావా? ఇది మీ నాన్న చేసిన ద్రోహం కాదా? అమ్మయ్యా, నా మాటలు దీని మీద బాగానే పనిచేస్తున్నాయి. యువరాళ్లా బతికిన నువ్వు చెలికత్త కంటే హీనమైపోయింది. అదిప్పుడు ధనలక్ష్మి, నువ్వు అలక్ష్మివి. అయిన దానికి కాని దానికి నువ్వు మీనాక్షి మీదే ఆధారపడాలమ్మా. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా పట్టు చీరలు, బంగారు నగులు కొనుక్కున్న నువ్వు ఇప్పుడు బొట్టు బిళ్ళ కొనుక్కోవాలనుకున్నా కూడా మీనాక్షి ముందు దేహి అంటూ చేయి చాపాల్సిందే. మందారం, వస్తున్నానే. రోషిని, నువ్వు జాగ్రత్తమ్మా, నా కూతురు పిలుస్తోంది. మళ్ళీ వస్తానే. ఛీ, మా డాడీ చేసిన పనికి నా బతుకు కుక్కలు చింపిన విస్తర్లా అయ్యేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి.
ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. మీ నాన్నని చంపిన దుర్మార్గుణ్ణి నేనే. మావయ్య డబ్బుందన్న అహంకారంతో పొగరుగా ప్రవర్తించేవాడే కావచ్చు. స్థాయిని బేరీజు వేసుకుని కించపరిచేలా మాట్లాడే ఆలోచన కలవాడయ్యుండొచ్చు. కాని నాకు తెలిసి హత్య చేసి నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రం కాదు. నాన్నని చంపింది మావయ్య కాదు అని నా మనసు కనిపిస్తున్నా కూడా ఈ నేరాన్ని తన మీద ఎందుకు వేసుకున్నాడన్నదే నా అనుమానం. మీనాక్షి, చెప్పకుండా ఇలా వచ్చావు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీ మనసు బాలేకపోతే నువ్విక్కడికే వస్తావని ఊహించొచ్చాను. జరిగిన సంఘటనకి గుండెంత భారంతో బరువెక్కిందండి. కొద్దిసేపు గుళ్ళో గడిపితేనైనా మనశ్శాంతిగా ఉంటుందనిపించింది. అందుకే ఎవ్వరికి చెప్పకుండా వచ్చేశాను. భానుమూర్తి గారు అరెస్ట్ అవ్వడం గురించేనా నీ బాధ? అవునండి, ఈ నేరం ఆయన చేసుండరని నా గట్టి నమ్మకం. కాని తనే చేశానని ఎందుకు ఒప్పుకొని పోలీసులకి లొంగిపోయారో ఎంత ఆలోచించినా నా ఊహకి అందడం లేదు. కళ్ల ముందు జరిగిన సంఘటనల కన్నా దాని వెనకున్న అసలైన నిజమేంటో, దానికి గల బలమైన కారణమేంటో తప్పకుండా తెలుస్తుంది. ఆయన ఎందుకిలా చేశారో తెలియాలి అంటే కొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు. మావయ్య అరెస్ట్ అయింది కాక తన యావదాస్తిని కూతురు పేరు మీద కాకుండా నాకు రాసిచ్చారు. ఆ విషయం నాకు అస్సలు మింగుడు పడ్డలేదండి. ఒకవేళ ముందు నుంచి నేను అనుమానిస్తున్నట్టుగా తన ప్రేమికుడితో కలిసి పెద్దదినే నిజంగా నాన్నని హత్య చేసుంటుందా? ఆ వాస్తవం మావయ్యకి తెలిసి కన్న తండ్రిగా నేరం తన మీద వేసుకుని కూతురు తప్పు చేసినందుకు శిక్షగా ఆస్తిని నాకిచ్చారా? ఏమీ అర్థం కావడం లేదండి. అది కార్తిక్, ఆగరా! నువ్వు మీనాక్షికి చెప్తే నేను చచ్చిన తొట్టే. నీ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది మీనాక్షి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని బుర్రపాటు చేసుకోకు. ఇప్పటికే నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక మీ అన్నయ్య వాళ్ళు కంగారు పడుతున్నారు. వెళ్దాం పద. పద మీనాక్షి. మందారం, నీకు వంటొచ్చా? వండాక బాగా తిండవచ్చు. మరి పెళ్ళయ్యాక నీ భర్తకి ఎలా వండి పెడతావు? వంట నేర్చుకో. వంటొచ్చినోడ్ని చూసి నాకు పెళ్లి చేస్తానని మా అమ్మ చెప్పింది. ఆడపిల్లలు అలా అనకూడదు మందారం. వంట వచ్చుండాలి, అన్ని పనులు తెలిసుండాలి. నేను నేర్పిస్తాను. వంట నేర్చుకుంటావా? సరే వదినా. సరే. అయ్యో, పచ్చిమిరపకాయలు మర్చిపోయాను. అక్క, కిచెన్ లో పచ్చిమిర్చి ఉన్నాయి, తీసుకురావా? పెద్దదినా, అన్నం ఉడికినట్టుంది, స్టవ్ ఆఫ్ చేయి. అక్క, ఒక్క నిమిషం. అక్క, బయటికి వెళ్తున్నావు కదా, ఈ చెత్త బయటపడేవా?